హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. మనం పూరీ కర్రీని శనగపిండితో చేసుకుంటాం కదా! గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు శనగపిండి కర్రీ తినటానికి కొద్దిగా ఆలోచిస్తారు. తింటే గ్యాస్ వస్తుందేమో అని భయపడతారు కదా! అలాంటి వాళ్ళ కోసం పూరీ కర్రీని శనగపిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసి పెట్టవచ్చండి. సేమ్ ప్రాసెసేనండి. అంతా సేమ్ శనగపిండి కర్రీ లాగానే కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపులనేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి దోరగా ఫ్రై అవ్వగానే టమాటాను ముక్కలుగా కోసివేసి ఉడకబెట్టిన బంగాళదుంపను మెదిపి వేసుకొని బాగా కలిపి ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టండి. ఈ నీళ్లు మరిగే లోపల శనగపిండి బదులు మనం గోధుమ పిండిని ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని 2-3 స్పూన్లు గోధుమ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మరుగుతున్న నీళ్ళల్లో ఈ నీళ్లు గోధుమ పిండి నీళ్లు పోసి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. వేడి వేడి పూరీల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు చెప్తే కానీ తినే వాళ్ళకి ఇది గోధుమ పిండితో చేసామని ఈ కర్రీ అసలు తెలియదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకేమన్నా యూజ్ అవుద్దామని వీడియో తీసి పెట్టానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.